జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రబలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, డిప్యూటీ డిఎంహెచ్ఓలు సృజన్, జ్ఞానేశ్వర్, డిసిహెచ్ఓలు డాక్టర్ శివదయాల్, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ అక్కడ కూడా డెంగ్యూ మస్కిటో ఉంటుంది. అది మళ్ళా బయట చేసినప్పుడు మళ్ళీ అది ఇన్ఫెక్టెడ్ అవుతుంది. మళ్ళీ ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు మళ్ళీ అందరికి కూడా స్ప్రెడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆజా ఫెయినాన్స్ పెంచినప్పుడు కూడా ఆ డెంగ్యూ మస్కిటో ఫోటో కూడా చూపెట్టినది ఏ విధంగా ఆ లైన్స్ ఎట్లా ఉంటుంది, సో దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనము. సో నార్మల్ శానిటేషన్ పోయినప్పుడు చూస్తే కూడా డెంగ్యూ మస్కిటోని, నార్మల్ మస్కిటోని, హ్యూమన్ అయితే కూడా నేను ఎన్నోసార్లు నేను లెవెల్ కూడా చూస్తున్నాను. వాళ్ళ ఆశాస్ ఏం చేస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. సో ప్రతి ఇయర్ కూడా కంపల్సరీగా మనం ట్రైనింగ్ పార్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చినాం కదా, ఇయర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు డే టు డే ఎవ్రీ టైం చేసేదే కదా, ఎవ్రీ వీక్ చేసేదే కదా, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. కంపల్సరీగా వాళ్ళకి మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా పిలిపించుకున్నప్పుడు సో మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేసి ఇంతకుముందు మనము రివర్స్ చేసుకొని మొత్తం సమ్మర్ అంతా కూడా ఇంకొక 1 month ఉన్నది. సో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం.